ధ్యానం కొరకు సామ్స్ 118 ఫస్ట్ స్టాంజా 118వ కీర్తన మొదటి చరణం. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలుచును. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. వాక్య ధ్యానం కొరకై ప్రార్థన. దయగల తండ్రి, మీ కొందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడి బలపరచండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన ఈ వాక్య భాగంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, ఆయన దయాళుడైనటువంటి దేవుడు. మానవ జీవితానికి దేవుని దయ ఎంతో ప్రాముఖ్యమైంది. ఆయన దయలో జీవించేటటువంటి జీవితాలు ఇహమందు ఊహించని ఉన్నతమైనటువంటి స్థలాలలో ఉంటాయి అని చెప్పడానికి సంతోషిస్తున్నాను. దేవుని దయ మన జీవితంలో ఎంతవరకు ఉంటుంది అనంటే, సామ్స్ 30 5th స్టాంజా 30వ కీర్తన 5వ చరణం. ఆయన కోపము నిమిషమాత్రముండును, ఆయన దయ ఆయుష్కాలమంతా నిలుచును. నిజమే, మానవ జీవితం మనకు కావలసినంత దయను దేవుడు మన యందు కనుపరిచేటటువంటి దేవుడై ఉన్నారు. పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి ఒక సంఘటన మనం పరిశీలన చేస్తే, బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 4 వర్స్ 1, ఆదికాండం 4వ అధ్యాయం 1వ వచనం. ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయీనును కని, యెహోవా దయ వలన నేను ఒక మనుషుని సంపాదించుకున్నాను నేను. చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో మొట్టమొదటిగా దేవుడు తన దయను ఆదాము అవ్వల పట్ల కనుపరిచినటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. నిజమే, వాస్తవానికి వారు దేవుని ఆజ్ఞను అతిక్రమించి ఆయన కోపమునకు పాత్రులై ఏదెనులో వేయబడినటువంటి ఆ తోటలో నుండి వారు బయటికి త్రోసివేయబడినటువంటి వారై, వారు చేసినటువంటి ఆ క్రియలను బట్టి వారిని మోసగించినటువంటి సర్పము శపింపబడుటను, స్త్రీకి గర్భవేదనను ఆయన మిక్కిలిగా హెచ్చించుటను, ఆ తర్వాత తన భార్య మాట విని తినవద్దన్నటువంటి వృక్షఫలాన్ని తిన్న కారణము నేల శపింపబడుట, అలానే ప్రయాసతో తన బ్రతుకు దినములన్నీ దాని పంటను తినుట, భూమి మీద ముండ్ల తుప్పలు గచ్చ పొదలు మొలుచుట, అంత మాత్రమే కాక పండించినటువంటి పొలంలో పంటను తినుట. అప్పటి వరకు తోటలో ఉన్న కాలమందు వారు ఏ విధమైనటువంటి వ్యవసాయం చేయలేదు, కానీ ఆ తర్వాత ఆ విధమైనటువంటి కార్యం చేశారు. ఇట్టి పరిస్థితిలో ఉన్నటువంటి వారి జీవితాలు నిరాధారంగా ఉన్నప్పుడు దేవుడు వారి యందు దయ చూపినటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, మనము ఆయన ఎదుట కనుపరిచేటటువంటి క్రియలు ఆయనకు కోపాన్ని పుట్టించేవైనా, ఆయన కోపము నిమిషమాత్రము ఉంచి మన ఎడల ఆయన ఆయుష్కాలమంతా దయ చూపేటటువంటి దేవుడు. ఆయన దయ లేకపోతే భూమి మీద మానవులమైనటువంటి మనం బ్రతుకుట అది ఎంతమాత్రం కూడా సాధ్యం కాని పరిస్థితి అనేటటువంటి విషయాన్ని మనం గమనించక తప్పదు. నాడు సొదొమ గొమొర్రా ప్రజలు ప్రభువు దృష్టికి ఎంతో కోపాన్ని పుట్టించారు. వారు ఏమాత్రము కూడా దేవుని దయను పొందుటకు అవకాశం ఇవ్వని వ్యక్తులుగా జీవించిన కారణం, వారి మీదకి అగ్నిగంధకములు కుమ్మరింపబడినటువంటి విషయాన్ని మనం బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 19 ఆదికాండము 19వ అధ్యాయంలో మనం చూస్తాం. అదే రీతిగా దానికి ముందున్నటువంటి కాలంలో జరిగినటువంటి సంఘటన బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 7 వర్స్ 6, ఆదికాండం 7వ అధ్యాయం 6వ వచనం మొదలుకొని రాయబడినటువంటి వాక్య భాగాల్లో, తమ చెడుతనం భూమి మీద గొప్పదిగా ఉండుట ప్రభువారు చూసి, నోవాహు దినాల్లో ఉన్నటువంటి ప్రజలు ఏమాత్రం దేవుని దయను పొందుటకు వారు యోగ్యులుగా కాక, 120 సంవత్సరాలు నోవాహు రాబోయే జలప్రళయం గురించి వారికి చెప్పినప్పటికీ మాట వినని వారై చేసిన తిరుగుబాటును బట్టి దేవుని దయకు దూరమైనటువంటి విషయాన్ని జలప్రళయం ద్వారా వారు నశించిపోవటాన్ని బట్టి మనం గమనించగలం. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, ఆయన దయను మనం అశ్రద్ధ చేస్తే భక్తిహీనుల మీదకు వచ్చేటటువంటి ఉగ్రతకు మనం పాత్రులం అవుతాం. గనుక నేడైనా మనసు మార్చుకుని దయాళుడైనటువంటి దేవునికి మనం అప్పగించుకుంటే నిరంతరం నిలిచే కృప నేడు మనం పొందుతాము. ఎల్లప్పుడూ ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారంగా ఉంటాం. గనుక కృతజ్ఞత చెల్లించుటలో ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చూపక ఆయనను స్తుతించండి. ఆయన మన పట్ల చూపుతున్న కృపను బట్టి ఆయనను స్తుతించండి.
ఆయన మన ఎడల కనుపరిచిన దయను బట్టి స్తుతించండి. నాడు అవ్వ కూడా పలికినటువంటి మాట, యెహోవా దయ వలన నేను ఒక మనుషుని సంపాదించుకున్నాను అని చెప్పటంలో ఆమె కృతజ్ఞతని ఇక్కడ మనం చూస్తున్నాం. గనుక ఇప్పటి వరకు మనం కలిగి ఉన్నటువంటి ఆయుష్కాల దినాలే కానివ్వండి, ఉద్యోగము, వ్యాపారము, వివాహము, బిడ్డలు, బ్రతుకుటకు భూమి మీద కావలసిన ప్రతి పరిస్థితులు, అలానే దేవుని సేవకులు, మన కొరకు ప్రార్థించే సంఘము, వాళ్ళను విశ్వాసమందు బలపరిచేటటువంటి ప్రతి ఒక్కరు, వీరందరూ కూడా దేవుని దయ వలన మనకు అనుగ్రహింపబడినటువంటి వారనేటటువంటి విషయాన్ని గమనించి, ఆ దయను బట్టి మనం ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించటయందు ఆసక్తి కలిగి వర్ధిల్లాలని హృదయపూర్వకంగా ప్రభు పేరట మీ విషయమై కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. కృపగల మా తండ్రి, వందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా మీరు మమ్మలను బలపరిచినందుకు స్తోత్రం. పరిచర్లో ప్రయాసపడుతున్న దైవ సేవకులను దీవించండి. వారి కుటుంబాలను ఆశీర్వదించండి. కృంగిన వారిని, దుఃఖితులను దర్శించండి. నూతన సంవత్సర దయాకిరీటను పొందిన మా ప్రియులను ఆశీర్వదించండి. నేడు విన్న మాటల ద్వారా మా ఆత్మ ఉజ్జీవింపబడినట్లుగా మీరు మమ్మల్ని దర్శించినందుకు వందనాలు తెలియజేస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడితోడే నడిపించునుగాక. ఆమెన్.